అందమా అందమా అందనంటి అందమా అందమా అందుమా అందనంటే అందమా. చిన్న కేక్ తీసుకొని తర్వాత ఏడ కేక్ కట్ చేస్తామన్నది లెక్కకి చెప్పాలంటే ఆ కేక్ కోసేది కూడా ఉంటుందో ఉండదో లెక్కకి చెప్పాలంటే ఆ కేక్ కోసేది కూడా ఉంటుందో ఉండదో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నీతో పాటు ఆడియన్స్ కూడా ఎవరి బర్త్డే కూతురం అనేది గెస్ చేయాలి. అందమా అందమా అందనంటి అందమా చందమా చిత్రమా ఏమి నీ దగ్గుడు మేము రెడీ అయినాము. చెడు కొట్టుకున్నా, హెయిర్ మంచి కట్ చేసుకున్నా, డ్రెస్సింగ్ ఓకే. ఇవాళ బర్త్డే సెలబ్రేషన్. వావ్ ఫ్యాంటాస్టిక్. ఇవాళ మనోడే మామూలు కూడా కొద్దిగా పౌడర్. ఓ మై గాడ్, దిస్ ఇస్ నూనె పూసుకుంటే ఆసానంగా ఉంటుంది కదా. పౌడర్ లేదు కానీ అబ్బో అంతగానో రెడీ అవుతాను, ఎటు పోతున్నావు, ఎవరి దగ్గర పోతున్నావు? ఏమి ఎంత మాట అంటివి, ఈ రాముడు లాంటి రాజును పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అని అంటివా? ఎంత మాట. ఈ రాజు ఒక్క దివ్యకే అంకితం కానీ ఇంకా ఎవరికి అంకితం కాలేడు. అలాంటి ఈ రాముని పట్టుకొని ఏం మాట దివ్య, చాలా బాధగా ఉన్నది. సరే ఎక్కడికి పోతానని అడుగుతాను కదా. ఇవాళ స్పెషల్గా ఇవాళ నాకు బాగా కావాల్సిన వ్యక్తిది, మేరా దోస్త్, మేరా జాన్ జిగిరి, మేరా రూమ్మేట్, మేరా డ్రైవర్మేట్, మేరా జాన్ జిగిరి, మై డార్లింగ్ ది బర్త్డే. బాగానే జోకులు పడుతున్నావా? ఇంతకు బర్త్డే ఎవరిది చెప్పండి డార్లింగ్. చెప్పకపోతే నీకు తిండి పెట్టండి డార్లింగ్. యో ఎంత పెద్ద మాట మాట్లాడినావు నువ్వు. అయితే చెప్పను, ఎందుకంటే లాస్ట్ వరకు టెస్ట్, ఆ టెస్ట్ కూడా మీరందరూ గెస్ చేయాలి. నీతో పాటు ఆడియన్స్ కూడా ఎవరి బర్త్డే కూతురం అనేది గెస్ చేయాలి. సరే ఎవరి బర్త్డేకి పోతున్నావు కానీ మేము గెస్ చేస్తాం కానీ కామెంట్ కూడా పెడతాం. నువ్వు తాత్పరం పోయి తాత్పరం. ఓకే డార్లింగ్, ఐ లవ్ యూ. నేను వెళ్ళి సెలబ్రేషన్ చేసి క్షేమంగా తిరిగేస్తా. వచ్చేటప్పుడు నీకోసం ఏమన్నా తెస్తా. ఓకే రైట్. ఇప్పుడైతే నేను వెళ్ళాలి, బర్త్డే షూట్ లేట్ అవుతా ఉండాలి. అత్తను మీరు ఎటువే రివర్ దాకా. అరే ఎంతసేపు రాబాయి, ఆడ బర్త్డే ఉన్నది, తొందరరా. ఇక మీరు వస్తారా, నేను వెయిట్ చేసినీడా. ఏమొచ్చినా వచ్చేద్దా అంట. ఇంట్లో ఉన్నావు, ఇంట్లోకి ఇంకా వెళ్తలేవు. పిలిచి ఒక సాగు అవుతుంది. యో నాకు అరిగిపోతుంది, జల్దిరా. కేక్ అంతా కారిపోతుందా? మరి వస్తానా? ఓకే మామ, ఎప్పుడు వెళ్ళినావు ఇంటికాడ నుంచి? నేను 11కి వెళ్ళినా. 11కి వెళ్ళినావా? నాదే లేట్ అవుతుంది కావచ్చు, నేను తొందర చంపుకుంటూ వచ్చిన బండిని. అంతేనా? వాస్తవానికి అప్పుడే రెడీ ఉన్నామే, నీ కొరకే లేటింగ్. అదే ఓకే రైట్, చలో స్టార్ట్. హలో నమస్తే దోస్తులు అందరికి. ఇలా వచ్చేసి ఏంటంటే ఇక అది ట్విస్ట్ అట్లా వాడికి పోయినాక సెలబ్రేషన్ ఏందన్నది తర్వాత మీరే ఈ వీడియో చూస్తారు. అట్లా మా ఫ్రెండ్ అంజుమమ్మ ఇక్కడ చిన్నప్పటి నుంచి జాన్ చెట్టు దోస్తున్నాం. మేమిద్దరం చెట్టు దోస్తులే, చెట్టు కూడా దొరుకున్నాం. ఒక్క డ్రైవరు. మై గాడ్ డ్యామేజ్. ఇన్ఫర్మేషన్ అన్నెసెసరీ యాక్షన్. సో ఇక జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఫలాంతర్ లస్సీ. శేఖర్ బాబా పేరు ఫలాంతర్ లస్సీ అన్నట్టు, మనం పెట్టుకున్న పేరు లస్సీ. లస్సీ బావా అని ఉంటది ఫోన్ లా. ఎందుకంటే దమిష్టార్ అట్నే ఉంటది. 5 స్టార్లో అయితే ఇష్టం ఉన్న పేరు శేఖర్ అన్న, బిత్రి శేఖరు, ఏవో 190 పేర్లున్నాయి అలా. కాబట్టి బావ ఏం చేద్దాం ఇవాళ. మరి అక్కడ నుంచి మనకు ఫోన్ వచ్చింది,
ఇక మన ఆడియన్స్ అరే ఎవరిదిరా బాయ్ బాటే చెప్పుర్రా అని అంటారు కావచ్చు. అది లాస్ట్ వరకు జైతల్ నేరుగా జైతల్ పోడే చిన్న కేక్ తీసుకొని తర్వాత ఏడ కేక్ కట్ చేస్తామన్నది ట్విస్ట్. వాస్తవానికి అయితే లెక్కకి చెప్పాలంటే ఆ కేక్ కోసేది కూడా ఉంటుందో ఉండదో. ఎందుకంటే తీసుకుంటాం, కొంతవరకు తీసుకుంటాం, అది తీసుకొని పోతాం అక్కడికి. ఇక చూద్దాం మూమెంట్ స్టేట్ అయితే రెగ్యులర్ గా ఇక్కడ మా ఊరు నుంచి పైడిపల్లి ఇప్పుడు ఏం లేకుండా 35-40 కిలోమీటర్లు ఉంటది. 30-45 కిలోమీటర్ 30-40 లోపల వస్తుంది. అక్కడ దావత్ ప్లాన్ చేసిరు అన్నట్టు మనోళ్ళు. ఇక కొద్దిగా కెమెరా షేక్ అయితే ఏమనుకోకూర్రి, ఇక ఉన్న ఫోన్తోనే ఇది ఏమంటి వాడికి పోయినాక ఇంత వంట పింటే ఏముంటుందేమో తెలియదు. అన్ని మావాడు చెప్తాడు, అన్ని మర్చిపోయినా. కెమెరా పెడితే అంతే మరి. కెమెరాకు ముందుంటే అన్ని వ్యవస్థలు, కెమెరా పెట్టినాక ఏ జమ్మరికి ఇక మనం ఇంతమంది తెలుసు మన వేసినాం కదా పరిచయం. ఒక్కసారి ఎంటర్ అయినంటే ఇక దూసుకుపోతాడు. కత్తి నూరకుండా యేసుడే అటువంటి వ్యక్తి. నమస్తే అంజమా, నమస్తే. నమస్తే దోస్తులు. మంచి పెట్టినా తలకాయలు కట్ అవుతాయి. ఏంది అట్లా పెడితే మనసులో కనబడతావు. రావాల మధ్యలో ఉంటుంటే జిడిగించాయనగా కనబడతలేదు. లేదు లేపుకోవాలి మనం లైట్ పెన్సిల్ బల్బ్ కేకు గడ ఇక ధర్మాన జైచాల్లో తీసుకుంటే అయిపో, కానీ ధర్మాలలో తీసుకుందాంపా. ఇక రోజు నేను షూటింగ్ ఉన్నప్పుడు ఆటోలలో వస్తే నా ఆటోకి వస్తే ఘోరంగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక కార్కి వచ్చే వరకు వేరే అనిపిస్తుంది ఫీలింగ్. అంటే లాంగ్ జర్నీ ఇది కదా. ఫీలింగ్ అంటే నడుపుకొని ఉంటుంది అన్నాడు. ఇక కారేనా కారు ఉందని చెప్పి మా బావ అయితే అరే మన వీడియో చూద్దాం రా అని చెప్పి ఉంటది ఆ కారు ముంగడ ఒకటి డిస్కా ఏదో ఒకటి టీవీ చెప్పి పెట్టినాను. ఏదైనా కార్ వస్తే ఫీలింగ్ వేరే ఉంటది లాంగ్ జర్నీ. ఆటోలు వస్తే డ్రైవర్ గా ఘోరంగా టాస్క్ అయితే పరమాత్మని నమ్మాలన్న పాట చూపిస్తా. అది కాదు ఎంత ఏది రాదు. మా ఊళ్ళో అయితే ఇక మంచిగా ఆ నుంచి జైశాల నుంచి రాయరంపల్లి దాకా అయితే వచ్చినాక ఇక మా వాళ్ళు కొంచెం అంటే ఇవాళ మా మేరా జాన్ జిగిరి మేరా దోస్త్ వాళ్ళ బర్త్డే అని చెప్పి ఇక్కడ దాకా వచ్చినాం. ఇక వైన్స్ ముంగట ఆగిర్రు, వాళ్ళు తాగేటోళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకోమని బొక్క మనకెందుకో మేరా దోస్త్ బర్త్డే ఆడ ఉంది, లేట్ అవుతుంది జల్ది పోదామని చెప్పి అక్కడ నుంచి అయితే వెళ్ళినాం. జైచాల నుంచి వెళ్ళిన తర్వాత ఇక ఇక్కడికి వచ్చినాక గుడి కనబడ్డది. ఇక వైన్స్ మన వాళ్ళు అడిగి ఆగిర్రు, చూడు వీడియో తీస్తానికి తెలియదు, ఈ వీడియో తీస్తానట్టు నేను వాళ్ళకు డబ్బింగ్ ఇస్తానట్టు. అరే ఇప్పుడు శేఖర్ అన్న వాళ్ళిద్దరు జాంజిగిరి అన్నట్టు. అరే లోపల ఒకడు జఫ్డ్ అక్కడ ఉన్నాడు కదా రాజుబాయ్, మరి ఆడు తాగుతాడు కావచ్చు, మరి తాగేటోడు అయితే ఎప్పుడు ఆరా అని శేఖర్ అన్న. ఏ అమ్మ చెప్పపోతే ఇట్లా ఫోన్లోనేమో నేను ఫోన్పేలో బ్యాలెన్స్ బాగా లేవు, మరి ఒక బీరు తీసుకొని ముగ్గురం అడ్జస్ట్ చేసుకుందామా ఇజ్జత్ పోతుంది. సరే ఎట్లయితే అట్లా పోయి ఆ పెనముద్దల భారంగానికి ఆ కార్లో ఉన్నానికి ఒక బీరు అడు తీసుకుంటాడు, అడుగుతావు. ఓ లైట్ నేను చెప్పినా ఏ దొరుకుతుంది పట్టుకురా లైటు, ఏదైనా లైటు చూసినా గట్టు ఉంటుంది. ఈ జఫ్రాగాడు ఖర్చు పెట్టాడు చేయడు, అలా జాన్ జిగిరి దోస్తు బర్త్డే ఉందని తీసుకొచ్చిండు. వీడికి వస్తే మనకు బొక్క పెట్టాడు. ఇక ఆడుకోయి మరి మెల్లే ఆడుకోతే నేను కొడతా పైసలని అంటారు అనుకున్నారు కావచ్చు వాళ్ళు. ఇక పాపం అక్కడ వైన్స్ బీరు తీసుకోవడానికి చూసినా ఆయన బాగా ఇన్నోసెంట్ పర్సన్ అన్నట్టు. ఈ శేఖర్ చూసినా మెల్లె గుడి దాకా తీసుకుపోయి అవతల పడ్డాడు, తీర్థం నువ్వు తీసుకోరా మెల్లె తాగడానికి నీ అత్త అని. ఇక మొత్తానికి అయితే పాపం మా మావ తీసుకున్నాడు ఒక లైట్ వీడియో, వాళ్ళ మంది ఒక కోట తీసుకున్నారు. అంటే ఈ అన్న ఉద్దేశం ఏంటంటే ఈ జఫ్రాగాడి నన్ను నువ్వు దొబ్బేసి ఎటు వేయండు అన్నట్టు. ఏడికేరా స్టఫ్ అది రేకుల షెడ్ స్టఫ్ అన్నట్టు. రినన్న
ఓయ్ ఏంది హలో ఎక్కడికి వచ్చినావు మళ్ళా బేకరీకి వచ్చినాం కేక్ తీసుకొని ఆ, తీసుకొని వెళ్ళిపోతాం సర్ప్రైజ్ అది ఆ. సో అన్ని సర్ప్రైజ్లు పెట్టినాక బొక్క వీడియో ఎందుకు తీస్తారా బొక్క కలరా హాఫ్ కేజీ ఎంత అయితే అంత సిస్టర్ ఒక హాఫ్ కేజీ కేకు ఒక స్నో ఒక పటాక్ ఫ్రెష్ బర్త్డే ఏదైనా పర్లేదు మేరా దోస్తుకి ఏదైనా తింటాడు అవు బాబమ్మ ఏదైనా తింటావుగా మేరా జాన్ ఓ అక్క నీ సాగో బేకరీలో మొత్తం సామాన్ ఎత్తుకుపోతాడు దొంగ నిన్నే కట్టేస్తాడు రాయరాంపల్లిలో మళ్ళీ జీతాల నుంచి జనాభా వేసుకుని వచ్చి ఎప్పుడైనా మంచిది థమ్స్అప్ అయినా నడుస్తుంది మొత్తానికైతే కేక్ తీసుకోవడానికి అయితే వచ్చినాం కేక్ తీసుకొని ఇక ఓడే లొకేషన్కి ఈ కేకు బిల్లు కథ కార్ఖానా మొత్తం మా బావనే కడతాడు ఎటైనా తీసుకుపోతే బాగా చేయాలి బొక్క ఎందుకు వస్తాడు ఇక బొక్క ఈ బొక్క మనిషి అందుకే బొక్క ఎత్తానాడు కడతానవా మనిషి బిల్లు కడుతున్నావా బిల్లు అనేసరికి ఎవరు మీరు ఎవరట అయ్యో బిల్లు అనే వరకు మర్చిపోయింది మనిషికి అంతేనా అన్న నమస్తే ఎంత బిల్లు 200 బాగా కట్టేసిరా నేను పోతానా ఏమైంది కట్టవా మన ఇద్దరు పోతాడ మామ ఒక్కడే ఉన్నాడు కట్టేస్తారు మరి సంబంధం లేదంటే మనతో నచ్చిండుగా అడుగు మా వద్ద నచ్చినావు నువ్వు మాతో నచ్చినావా మామ తనకే కట్టేస్తారు సపరేట్ వచ్చినాను బిల్లు కట్టమంటే పత్తకు లేకుండా వేరుగా ఎటు వేయండు మా బిల్లు కట్టమంటే శేఖర్ మ్యాన్ పోయి కార్లో కూర్చున్నాడు గొప్పని కార్లో కూర్చుంటలే ఇటుంటే కేక్ కూల్ పోతుందని అబ్బని అమ్మ మనం తీసుకున్నది కేకు దానికి ఒక కూలు మళ్ళీ పోవుడు అట్లుంటుంది మనతో అంతే ఏ మనిషి బిల్లు కట్టడం అవుతుంది అని చూసిరా కార్ కాడికి వచ్చి ఫ్రెండ్స్ ఎన్నుకున్న టాటా ఈజ్ కాదు మాది ఇక్కడ ఉన్న ఎర్ర కారు తెలిసే కదా బిల్లు కట్టడం అవుతుంది అని చెప్పి మొదగాలనే కేక్ పట్టుకుని అది ఉరికి వచ్చాడు ఏం చేద్దాం మేరా దోస్తు కొరకు ఎంత ఖర్చు పెడతా బొక్కలే 200 ఖర్చు పెట్టిందంట అది కూల్ కేక్ పట్టి కారిపోతాను జల్దీ వచ్చి కార్లో వేసి ఉంటుంది అని కార్లో పెట్టినా చెప్పు వాడు చెప్తారు ఆడియన్స్ దాన్ని యుద్ధం ఏర్పడ్డది అది కూల్ కేక్ కాదని చలో వెళ్దాం మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఒక మనోళ్ళు వెయిటింగ్ చేస్తారు మన కొరకు బాక్స్ బద్దలైపోద్ది రైట్ చాలా పల్లెకా డోర్ వాళ్ళే ఓకే ఇప్పుడు ఆర్డర్ పని రైట్ హ్యాపీ బర్త్డే టు యూ మేరా జాన్ హ్యాపీ బర్త్డే టు యూ మొత్తానికైతే ఆ బర్త్డే సెలబ్రేషన్ కూడా అయిపోయింది ఇక జైత్యాలకు వచ్చినాం మా ఇంటికా నుంచి మా వాళ్ళు బిర్యానీ అమ్మాలి నువ్వు మీ దోస్తు బర్త్డేని ఫుల్గా తిని తాగి వస్తావు నాకు తినడానికి బిర్యానీ పట్టుకురా అన్నాక నేనైతే బిర్యానీ తీసుకున్నా సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో అక్కడ సెలబ్రేషన్ మూమెంట్ తీయలేకపోయినా ఇక కుదరలే ఇది మన వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయర్రి ఎవరిది బర్త్డేనో కామెంట్ పెట్టండి టాటా బాయ్ బాయ్